కర్ణాటకలో మరోసారి కులగణన చేయబోతున్నారు. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రంలో మరోసారి కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. 2015లో నిర్వహించిన కులగణనపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కులగణన మరోసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ హుటాహుటిన సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఇద్దరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కులగణనపై చర్చించారు. గతంలో చేసిన కులగణనపై కర్ణాటకలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లింగాయత్ సంఘాలతో పాటు ఒక్కలిగ కుల సంఘాలు కూడా కులగణనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. డీకే శివకుమార్ కూడా గతంలో కులగణనను వ్యతిరేకించినట్లు వార్తలొచ్చాయి. కులగణన అంశంపై సమీక్ష జరిపేందుకు గురువారం కర్ణాటక కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కర్ణాటకలో 2015లోనే అప్పటి ప్రభుత్వం కులగణన జరిపింది. హెచ్ కాంతారాజ్ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఈ సర్వేను నిర్వహించింది.